Friends, very good morning. Welcome to the Hindu editorial analysis. ఇవాళ 15th నవంబర్ మీకు ఎప్పటి నుండో చెప్తున్నాను. ఈ రోజుతో కొన్ని ఆఫర్స్ అనేవి ఎండ్ అయిపోతున్నాయి. సో పీపుల్ హూ ఆర్ ప్లానింగ్ టు జాయిన్ అవర్ కోర్సెస్ లైక్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ జాయిన్ అవ్వాలంటే ఇవాళ జాయిన్ అయ్యే వాళ్ళకి 50,000 రూపీస్కి జాయిన్ అయ్యే అవకాశం ఉంది. ఆప్షనల్స్ కూడా 20,000 రూపాయలకి రికార్డెడ్, లైవ్ అండ్ రికార్డెడ్ 25,000కి జాయిన్ అవ్వడానికి ఇవాళే లాస్ట్ డే. సో పీపుల్ హూ ఆర్ ప్లానింగ్ యూజ్ దిస్. అలాగే ఎన్సీఆర్టీ ఫౌండేషన్ మామూలుగా అయితే 15,000 మీకు డిస్కౌంట్లో 12,000కి లభిస్తుంది. టుడే ఈజ్ ద లాస్ట్ డే, రైట్? సో రేపటి నుంచి ఫీ స్ట్రక్చర్ మళ్ళీ మారుతుంది, పోస్టర్ మారిపోతుంది. ఇది నెంబర్. ఈ నెంబర్ కాల్ చేయండి, డీటెయిల్స్ తీసుకోండి. ఇంకా మీకు ఎనీ సబ్జెక్ట్ 5,000 అనే మోడ్లో మనకి అబ్సల్యూట్ బిగినర్స్, ఇంకా ఒక సబ్జెక్ట్తో స్టార్ట్ చేద్దాం అనుకునే వాళ్ళు, లేదా ఒక సబ్జెక్టే ఇబ్బంది ఉంది, ఆ సబ్జెక్ట్ ఎల్టీఎస్ క్లాసెస్లో బాగుంది అనుకునే వాళ్ళు 5,000 రూపాయలకి జాయిన్ అయ్యే మంచి అవకాశం ఈ ఆఫర్ కల్పిస్తుంది. చూడండి ఇక్కడ, ఇది కూడా 15th నవంబర్ వరకే వ్యాలిడ్. సో యూ కెన్ చెక్అవుట్ ఆల్ దీస్ ఆప్షనల్స్, ఆల్ దీస్ కోర్సెస్, నాట్ ఆప్షనల్స్. వీటిలో ఏది కావాలన్నా సరే మీరు ఈ నెంబర్కి కాల్ చేసి 5,000 పే చేసి జాయిన్ అవ్వచ్చు. ఫ్యూచర్లో మీరు యూపీఎస్సీకి అప్గ్రేడ్ అయితే ఈ 5,000 మైనస్ చేసేస్తాం, భయపడక్కర్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు పాలిటీలో జాయిన్ అయ్యారు అనుకోండి, రేపు పొద్దున యూపీఎస్సీకి వస్తే 5,000 మైనస్ చేసి రిమైనింగ్ ఫీ కడితే సరిపోతుంది. ఆప్షనల్స్ మన దగ్గర ఉన్న అన్ని ఆప్షనల్స్ ఇక్కడ మీకు కనిపిస్తాయి. పబాడ్ పిఎస్ఐఆర్ నేను టీచ్ చేస్తున్నాను, ఆంథ్రో సోషియాలజీ సాయిరామ్ సార్ టీచ్ చేస్తారు, తెలుగు లిటరేచర్ సీతాపతి సార్ టీచ్ చేస్తున్నారు. సో ఫీ స్ట్రక్చర్ ఈస్ విజిబుల్ హియర్. అలాగే తెలుగు లిటరేచర్ యొక్క బ్యూటీ అండ్ ఈ రోజు నుంచి మనకి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సో టుడే వీ విల్ హ్యావ్ ది ఫస్ట్ క్లాస్. కొత్త బ్యాచ్ ఇవాళ నుంచే స్టార్ట్ అవుతుంది. ఈవినింగ్ 5:30 ఈవినింగ్ 5:30 న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ క్లాస్ ఈరోజు జరుగుతుంది. పీపుల్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇక్కడ కనిపిస్తున్న ఫీ స్ట్రక్చర్ చూసి మీరు జాయిన్ అవ్వచ్చు. అండ్ దిస్ ఈస్ యువర్ ఫోన్ నెంబర్. ఈ నెంబర్కి కాల్ చేయండి. సో లెట్స్ బిగిన్ టుడేస్ ఎడిటోరియల్ అనాలిసిస్. టైటిల్ ఏమో హిస్టరీ లెసన్స్. ఇది చైనాలో జరిగిన ఒక హిస్టారిక్ రెజల్యూషన్. చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ ఒక హిస్టారిక్ తీర్మానం చేసింది. ఆ తీర్మానం షీ జిన్పింగ్ హూ ఎవర్ ఈస్ ది కరెంట్ ప్రెసిడెంట్ ఆఫ్ చైనా, అతని యొక్క పవర్స్ ని ఇంకొంచెం కన్సాలిడేట్ చేసింది. సో దానికి సంబంధించిన ఎడిటోరియల్ ఇది చూద్దాం ఒకసారి. చైనా ఈస్ ప్రిపేరింగ్ ఫర్ ఎ మేజర్ లాంగ్ టర్మ్ షిఫ్ట్ ఇన్ ఇట్స్ పాలిటిక్స్ అండర్ షీ. ఓకే, సో చైనీస్ పొలిటికల్ స్ట్రక్చర్, డెస్టినీ మారబోతోంది. ఒక లాంగ్ టర్మ్ షిఫ్ట్ కోసం ప్రిపేర్ అవుతోంది అండర్ షీ జిన్పింగ్. చూద్దాం దానికి అదేంటనేది లోపలికి వెళ్తే కానీ మనకు అర్థం కాదు. ఫాలోయింగ్ ఏ మీటింగ్ ఆఫ్ ఇట్స్ సెంట్రల్ కమిటీ లాస్ట్ వీక్, Chinese Communist Party passed what it called a resolution on the major achievements and historical experience of the party over the past century. గత 100 సంవత్సరాలలో ఏమేం సాధించాము, వాట్ ఈస్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద పార్టీ అనే విషయం పైన ఒక తీర్మానాన్ని చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ పాస్ చేసింది. నవంబర్ 10th పాస్ చేయడం అనేది జరిగింది. ఆస్టెన్సిబిలీ అబౌట్ ద పాస్ట్ అంటే బయటికి ఎలా కనిపిస్తుంది, గతంలో మనం ఏం చేసాము, హిస్టారికల్ అచీవ్మెంట్స్ ఏంటి, వాట్ డిడ్ ద పార్టీ అచీవ్ ఇన్ ద లాస్ట్ 100 years అనేటట్టుగా మనకి కనిపిస్తున్నప్పటికీ, ఆస్టెన్సిబుల్ అంటే యాజ్ సీన్ ఫ్రమ్ అవుట్ సైడ్ నుండి మనకు చూస్తే అలా కనిపిస్తుంది. ఇది హిస్టారికల్ రెజల్యూషన్ అంటే ఇంతకు ముందు పార్టీ ఏం చేసింది 100 సంవత్సరాలలో అని చెప్పడం కోసం తీర్మానంలా కనిపిస్తున్నప్పటికీ, ఇట్ స్టిల్ హోల్డ్స్ ఎనామస్ సిగ్నిఫికెన్స్ ఫర్ చైనాస్ ఫ్యూచర్. ఎందుకంటే ఇదే తీర్మానంలో ఫ్యూచర్ కి సంబంధించిన కొన్ని అంశాలు ఉన్నాయి. అందుకనే ఈ తీర్మానం అనేది ఆల్దో ఇట్ ఈస్ అబౌట్ ద పాస్ట్, ఇట్ హోల్డ్ సిగ్నిఫికెన్స్ ఫర్ ఫ్యూచర్. ఏంటి ఫ్యూచర్ కి ఇన్ఫ్లుయెన్స్ చేసే ఆ తీర్మానాలు ఏంటి, ఆ ఇష్యూస్ ఏంటి అనేది మనం ఇందులో చదవబోతున్నాం. కంగారు పడకండి, చూడండి. దిస్ ఈస్ ఓన్లీ ద థర్డ్ సచ్ రెజల్యూషన్ ఆన్ హిస్టరీ పాస్డ్ బై ద పార్టీ ఇన్ ఇట్స్ 100-year హిస్టరీ. గత 100 సంవత్సరాల హిస్టరీలో ఇది కేవలం 3వ అలాంటి రెజల్యూషన్. ఇంతకు ముందు కేవలం 2 సార్లు మాత్రమే, అంటే హిస్టారిక్ అచీవ్మెంట్స్ గురించి తీర్మానం చేయడం అనేది ఇది కేవలం థర్డ్ టైం. ద ప్రీవియస్ టూ రెజల్యూషన్స్, మొదటిది మావో జెడాంగ్ హయాంలో 1945లో వచ్చింది, ఇంకోటి డెంగ్ జియోపింగ్ హయాంలో 1981లో వచ్చాయి. సో దీస్ థింగ్స్ మార్క్డ్ ఇంపార్టెంట్ ఇన్ఫ్లెక్షన్ పాయింట్స్ ఇన్ చైనీస్ పాలిటిక్స్. ఇన్ఫ్లెక్షన్ పాయింట్ అంటే ఏంటంటే ఏ పాయింట్ ఫ్రమ్ విచ్ ఇట్ టేక్స్ ఎ టర్న్. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా వెళ్తుంది, ఒక్కసారిగా ఇలా టర్న్ తీసుకుంది అనుకోండి, దిస్ బికమ్స్ యువర్ ఇన్ఫ్లెక్షన్ పాయింట్. అగైన్ ఇట్ టేక్స్ ఎ టర్న్, దిస్ బికమ్స్ యువర్ ఇన్ఫ్లెక్షన్ పాయింట్ వేర్ దెర్ ఇస్ ఎ సిగ్నిఫికెంట్ టర్న్ తీసుకుంటుంది. ఒక తన డైరెక్షన్, వెళ్తున్న డైరెక్షన్ లో ఒక సిగ్నిఫికెంట్ మార్పు వచ్చే పాయింట్ ని మనం ఇన్ఫ్లెక్షన్ పాయింట్ అని చెప్పి అంటాం. వీళ్ళిద్దరూ ఇంతకుముందు చేసిన 2 తీర్మానాల్లో కూడా చైనీస్ పాలిటిక్స్ లో
టర్న్ వచ్చింది. అంటే ఒకవైపు ఒక డైరెక్షన్ లో వెళ్తున్న చైనీస్ పాలిటిక్స్ అనేవి డైరెక్షన్ మార్చాయి లాస్ట్ 2 times కూడా. అండ్ ఎస్టాబ్లిష్ దెమ్ యాజ్ ద డామినెంట్ లీడర్స్ ఆఫ్ ది రెస్పెక్టివ్ జనరేషన్స్. ఈ 2 తీర్మానాల్లో కూడా ఇంతకుముందు మావో జెడాంగ్ అండ్ డెంగ్ జియోపింగ్ ని డామినెంట్ లీడర్స్ కింద ఆ తీర్మానాలు ఎస్టాబ్లిష్ చేసాయి. అంటే వాళ్ళకి పవర్స్ అనేవి ఇంకా ఎక్కువ ఇచ్చాయి అని అర్థం. డామినెంట్ లీడర్స్ కింద ఎస్టాబ్లిష్ చేసాయి. ద ఫుల్ టెక్స్ట్ ఆఫ్ ద లేటెస్ట్ రెజల్యూషన్ హెస్ నాట్ బీన్ మేడ్ పబ్లిక్. లేటెస్ట్ రెజల్యూషన్ యొక్క పూర్తి డీటెయిల్స్ అనేవి పబ్లిక్ చేయలేదు. కాకపోతే 5,000 word కమ్యూనిక్ ఇష్యూడ్ ఆఫ్టర్ ది క్లోజర్ ఆఫ్ ద 4-day plenum గివ్స్ ఏ ఫ్లేవర్. 5,000 పదాలతో ఒక కమ్యూనిక్ అంటే ఒక అఫీషియల్ స్టేట్మెంట్ అనేది రిలీజ్ చేశారు. ఈ 4-day plenum అంటే మీటింగ్, అసెంబ్లీ, ఇది అయిన తర్వాత రిలీజ్ చేసిన ఈ కమ్యూనిక్ అనేది ఆ రెజల్యూషన్ యొక్క ఫ్లేవర్ ని మనకి చెప్తుంది. ఏంటి ఆ రెజల్యూషన్, దాంట్లో ఏం చెప్పారనేది చెప్తుంది. ఇట్ హీప్స్ అంటే ప్రైజ్ అంటే పొగడ్తలతో ముంచెత్తింది, పొగడ్తలు వేసింది అని అర్థం. ఎవరిపైన? ఆన్ ది కాంట్రిబ్యూషన్స్ ఆఫ్ మావో, డెంగ్ అండ్ ది కరెంట్ లీడర్ షీ జిన్పింగ్. వాళ్ళతో సమానంగా ఈయన పెట్టారు. వాళ్ళెంత సాధించారో అలాగే ఈయన కూడా అదే పెడెస్టల్లో, అదే లెవెల్లో పెట్టి, సో ఇట్ ప్రైజ్డ్ దెమ్ అని అర్థం, పొగిడింది. ఇట్ డిఫర్స్ ఇన్ వన్ కీ ఆస్పెక్ట్ ఫ్రమ్ ద ప్రీవియస్ రెజల్యూషన్ ఆఫ్ 1981 విచ్ acknowledged Mao's mistakes that led to the cultural revolution by describing the history of the party as one without flaws. ఓకే, కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాలి ఇక్కడ మీరు. సో ఇక్కడ నుంచి అసలు కథ అనేది మొదలవుతుంది. మీరు ఒకసారి చైనీస్ హిస్టరీ తీసుకుంటే మనకి ఇప్పుడు 3 పేర్లు చదువుతున్నాం. మావో, డెంగ్, ఇప్పుడు వచ్చిన ఆయన షీ జిన్పింగ్. సో 1981లో ఒక తీర్మానం వచ్చింది. 1945లో ఒకటి, 1981లో ఒకటి, ఇప్పుడు 2021లో ఒకటి. ఈ 1981లో వచ్చిన తీర్మానం అనేది అంతకు ముందున్న లీడర్ మావో యొక్క మిస్టేక్స్ ని హైలైట్ చేసింది. ఇట్ హైలైటెడ్ ద మిస్టేక్స్. అతను చేసిన తప్పుల్ని కూడా ఎత్తి చూపింది. అంటే మనలో తప్పులే లేవు అన్నట్టు అనకుండా అతని యొక్క తప్పుల్ని ఎత్తి చూపింది. విట్ ఎక్నాలెడ్జ్డ్, ఒప్పుకుంది మావోస్ మిస్టేక్స్. దానివల్లే చైనాలో కల్చరల్ రెవల్యూషన్ అనేది వచ్చింది 1966 to 76. ఇదంతా నేను ఇక్కడ చెప్పదలుచుకోలేదు, బట్ ఇట్స్ అ సెపరేట్ టాపిక్ ఆల్ టుగెదర్. అంటే ఆయన చేసిన కొన్ని తప్పుల వల్ల ఒక రెవల్యూషన్కి, కల్చరల్ రెవల్యూషన్కి అది దారి తీసింది అని చెప్పి 1981లో చేసిన తీర్మానాల్లో చెప్పారు, ఎక్నాలెడ్జ్ చేశారు. అయితే ఇప్పటి తీర్మానం ఏంటి? ఇట్ డిస్క్రైబ్డ్. అందుకనే అంతకు ముందులా చేయకుండా ఇప్పుడు చేసిన తీర్మానం అనేది బై డిస్క్రైబింగ్ ద హిస్టరీ ఆఫ్ ద పార్టీ యాజ్ వన్ వితౌట్ ఫ్లాస్. అసలు పార్టీ హిస్టరీలో తప్పులే లేవు అన్నట్టుగా ఇప్పటి తీర్మానం చెప్పింది. అంటే మావోని తప్పు పట్టకుండా దేర్ వర్ నో మిస్టేక్స్, దేర్ వర్ నో ఫ్లాస్, లోపాలే లేవు, అంతా బానే ఉంది అని చెప్పి ఇప్పటి తీర్మానం చేస్తుంది. అందుకే యూ కెన్ సే ఇట్ హెస్ వైట్ వాష్డ్ మావోస్ మిస్టేక్స్. మావో చేసిన మిస్టేక్స్ ని కంప్లీట్ గా వైట్ వాష్ చేస్తుంది. గోడ మీద మరకలు ఉంటే వైట్ వాషింగ్ అంటాం, మొత్తం అంతా కనిపించకుండా. సో హిస్టరీని ఒకసారి ఎరేజ్ చేసేసిందని అర్థం, తప్పులేం లేవు అన్నట్టుగా మెన్షన్ చేసింది. లుకింగ్ బ్యాక్ ఆన్ ద పార్టీస్ ఎండీవర్స్ ఓవర్ ద పాస్ట్ సెంచరీ, ఇట్ సర్మైసెస్ అంటే గెసెస్, భవిష్యత్తు గురించి ఒక గెస్ చేయడం. వీ కెన్ సీ వై వీ వర్ సక్సెస్ఫుల్ ఇన్ ద పాస్ట్ అండ్ హౌ వీ కెన్ కంటిన్యూ టు సక్సీడ్ ఇన్ ద ఫ్యూచర్. గత 100 సంవత్సరాలుగా పార్టీ యొక్క ఎండీవర్ అంటే అటెంప్ట్స్ టు అచీవ్ ఎ గోల్, చేసిన ప్రయత్నాలన్నీ మనం చూస్తూ ఉంటే మనకి ఏం కనిపిస్తుంది? మనం ఎందుకు పాస్ట్ లో సక్సెస్ఫుల్ అయ్యాము, అలాగే ఎందుకు ఫ్యూచర్ లో కూడా సక్సెస్ఫుల్ అవుతాం అనేది క్రిస్టల్ క్లియర్ గా మనకు కనిపిస్తుంది అని చెప్పి చెప్తుంది అనమాట ఈ పర్టికులర్ దిస్ పర్టికులర్ తీర్మానం. ఇంకొంచెం డెప్త్ లోకి వెళ్దాం ఇక్కడ. ఎక్స్ప్లెయినింగ్ వై ద పార్టీ సా ద నీడ్ ఫర్ ఎ న్యూ హిస్టారికల్ రెజల్యూషన్, ద కమ్యూనిక్ సెడ్ ద పార్టీ వాంటెడ్ టు స్ట్రెంగ్థెన్ అవర్ కాన్షియస్నెస్ ఆఫ్ ద నీడ్ టు మెయింటైన్ పొలిటికల్ ఇంటిగ్రిటీ, think in big picture terms, follow the leadership core and keep in alignment with the central party leadership. చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇది. ఎందుకు ఇప్పుడు మళ్ళీ హిస్టారికల్ రెజల్యూషన్ తీసుకురావాల్సి వచ్చింది అనే విషయాన్ని చెబుతూ ఈ కమ్యూనిక్ అంటే అఫీషియల్ స్టేట్మెంట్ ఏం చెప్తుందంట? ఇట్ సెడ్ ద పార్టీ వాంటెడ్ టు స్ట్రెంగ్థెన్ అవర్ కాన్షియస్నెస్. మన కాన్షియస్నెస్ ని స్ట్రెంగ్థెన్ చేయాలి. ఏ విషయంలో? ఆఫ్ ద నీడ్ టు మెయింటైన్ పొలిటికల్ ఇంటిగ్రిటీ. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పొలిటికల్ ఇంటిగ్రిటీ? పొలిటికల్ ఇంటిగ్రిటీ అంటే అర్థం ఏంటి? ఎక్సర్సైజింగ్ పొలిటికల్ పవర్ ప్యూర్లీ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ పబ్లిక్ ఇంట్రెస్ట్. అంటే ప్రజా ప్రయోజనాల కోసం పొలిటికల్ పవర్ ని ఉపయోగించడం.
పొలిటికల్ పవర్ని నేషన్ ఇంట్రెస్ట్, పబ్లిక్ ఇంట్రెస్ట్ కోసం ఉపయోగించడాన్ని మనం పొలిటికల్ ఇంటిగ్రిటీ అంటాం. సో పొలిటికల్ ఇంటిగ్రిటీ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే థింక్ ఇన్ బిగ్ పిక్చర్ టర్మ్స్ చాలా ఇంపార్టెంట్. ఇండియాకి చైనాకి ఒక డిఫరెన్స్ ఏంటమ్మా? ఇండియాలో డెమోక్రసీ ఉంది. ఇండియాలో వచ్చే ప్రెసిడెంట్ లేదా ప్రైమ్ మినిస్టర్ 5 సంవత్సరాల మాత్రమే పదవిలో ఉంటారు. సో తను ఏదన్నా ఆలోచించాలంటే 5 సంవత్సరాల వరకే ఆలోచించగలుగుతాడు. నెక్స్ట్ 20 సంవత్సరాలకి, నెక్స్ట్ 30 సంవత్సరాలకి ఆలోచించి ఒక స్టెప్ తీసుకునే పరిస్థితులు ఇండియాలో ఉండవు. ఎందుకంటే ఎలక్షన్లు వచ్చేస్తాయి, మళ్ళీ ఇతను మారిపోయి ఇంకొకరు రావచ్చు, వాళ్ళు ఇది ఫాలో అవ్వకపోవచ్చు, చాలా ఇష్యూస్ ఉంటాయి ఇండియన్ డెమోక్రసీలో. చైనా డెమోక్రసీ మీరు ఒకసారి తీసుకుంటే ది థింక్ ఫర్ ద నెక్స్ట్ 20 years, ది థింక్ ఫర్ ద నెక్స్ట్ 30 years, ది థింక్ ఫర్ ద నెక్స్ట్ 40 years అలా ఆలోచిస్తారు. బిగ్ పిక్చర్ ఆలోచిస్తారు, బాగా లాంగ్ టర్మ్ ఆలోచిస్తారు. ఈ రోజుకి ఏంటి అవసరం అని కాదు, భవిష్యత్తుకి ఏంటి అవసరం, నెక్స్ట్ 10 years, నెక్స్ట్ 50 years లో చైనా ఎలా ఉండాలనుకుంటుంది, నెక్స్ట్ 50 years లో వాట్ కైండ్ ఆఫ్ రోల్ చైనా ఇస్ గోయింగ్ టు ప్లే ఇన్ ద వరల్డ్. ఇట్లాంటి ఆలోచనలు వాళ్ళ స్ట్రాటజీని షేప్ చేస్తూ ఉంటాయి. మీకు చైనా వాళ్ళ బ్రిక్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ వినుంటారు, BRI. బ్రిక్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అంటే ఏం చేస్తుంది, చైనాలో ఉన్న ఇంపార్టెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్స్ని, ప్రపంచంలో ఉన్న ఇంపార్టెంట్ ట్రేడింగ్ స్టేషన్స్తో, ఇటలీలోను, యూరోప్లోను అన్ని ప్లేసెస్తోని రోడ్డు మరియు రైల్ కనెక్టివిటీ బిల్డ్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. దీనివల్ల ఏమవుతుంది, ట్రేడ్ అనేది ఇంకా ఇంప్రూవ్ అవుతుంది, బిజినెస్ ప్రాస్పెక్ట్స్ అనేవి ఇంకా పెరుగుతాయి. ఇదంతా ఈ రోజు కోసం చేస్తుందా, భవిష్యత్తు కోసం. అంటే అమెరికాని కూడా డామినేట్ చేసి గ్లోబల్ లీడర్ కింద చైనా అవతరించాలనే ఆ ఎయిమ్ కోసం ఈ రోజు నుంచి వాళ్ళు ప్లాన్ చేస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. దీన్ని థింకింగ్ ఇన్ బిగ్ పిక్చర్ టర్మ్స్ అంటాం. ఇండియాలో జరగదు. ఎప్పుడు కూడా మనం ఈ 5 ఏళ్లలో ఏం చేయాలి, ఇమీడియట్ ప్రాబ్లమ్స్ ఏంటి, వాటిని రిజాల్వ్ చేయాలనే మోడ్లోనే మనం వెళ్తూ ఉంటాం. సో దట్ ఈజ్, అందుకే చైనాలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా అలా ఆలోచించాలి. అలా ఆలోచించడం వల్ల ఏమవుతుంది, థింక్ చేయండి ఒకసారి. ఇప్పుడు షీ జిన్పింగ్ ఉన్నారు, చైనీస్ ప్రెసిడెంట్. ఆయనని ఇంకొక 5 సంవత్సరాలు లేదా ఇంకొక 10 సంవత్సరాలు ఆయన్నే ప్రెసిడెంట్ కింద కొనసాగించాలి అనుకోండి. అది ఎప్పుడు పాసిబుల్ అవుతుంది, ప్రజలందరూ కూడా ఒకటి నమ్మినప్పుడు. ఏది నమ్మినప్పుడు, ఆయన్ని మనం కొనసాగిస్తేనే, ఆయనకి నెక్స్ట్ 10-15 ఏళ్ళు ఆయన చేతిలో పెడితేనే చైనా యొక్క భవిష్యత్ అంతా దృష్టిలో పెట్టుకుని ఆయన యాక్షన్ తీసుకోగలుగుతాడు. 5 ఏళ్ళకి ఆయన మారిపోతూ ఉంటే కొత్త వాళ్ళు వస్తారు. ఏదో ఒక చిన్న లీడర్, అంటే పార్టీ అదే ఉంటుంది కానీ లీడర్ మారినప్పుడు ఐడియాలజీస్ మారే అవకాశాలు ఉంటాయి. సో వీ నీడ్ టు థింక్ ఇన్ బిగ్ పిక్చర్ టర్మ్స్, అలా ఆలోచించాలి అని వాళ్ళ మైండ్ ని, అందుకే చెప్తున్నారు నీడ్ టు స్ట్రెంగ్తెన్ అవర్ కాన్షియస్నెస్, మన ఆలోచన విధానాన్ని అలా మార్చాలి అనే ప్రయత్నం చేస్తుంది ఈ కమ్యూనిక్. అండ్ ఫాలో ద లీడర్షిప్ కోర్ లీడర్షిప్ ఏదైతే ఉందో దాన్ని ఫాలో అవ్వాలి. అండ్ సెంట్రల్ పార్టీ లీడర్షిప్ ఏదైతే చెప్పిందో దాంతో అలైన్ అయి ఉండాలి. ఇవన్నీ ప్రజల్లో ఆ మార్పు తీసుకురావాలని చెప్పి, ఆ పార్టీ మెంబర్స్ అందరిలో ఈ మార్పు తీసుకురావాలని చెప్పి ఈ రెజల్యూషన్ చేయడం అనేది జరిగింది. ద లేటెస్ట్ కమ్యూనిక్ ఇంప్లిసిట్లీ క్రిటిసైజ్డ్. ఇంప్లిసిట్లీ అంటే ఇండైరెక్ట్ వే, డైరెక్ట్ గా కాకుండా సైలెంట్ గా, ఇండైరెక్ట్లీ క్రిటిసైజ్ ది కలెక్టివ్ లీడర్షిప్ మోడల్ దట్ బెంగ్ bequeathed his successors and enabled 3 peaceful transfers of power, praising Mr. Xi's core leadership for having solved many tough problems, never resolved and accomplished many things that were wanted but never got done. చాలా ఇంపార్టెంట్ సెంటెన్స్ ఇది, చూడండి ఒకసారి. లేటెస్ట్ కమ్యూనిక్ అనేది ఇంప్లిసిట్ గా డెంగ్ యొక్క కలెక్టివ్ లీడర్షిప్ మోడల్ ని క్రిటిసైజ్ చేసింది. అసలు ఈ కలెక్టివ్ లీడర్షిప్ మోడల్ ఏంటి, మీరు ఒకసారి హిస్టరీలోకి వెళ్ళాలి. మావో ఉన్నప్పుడు చైనాలో 1945 ఆ ప్రాంతం నుంచి మావో కొన్నాళ్ళు ఉన్నారు. మావో స్ట్రాంగ్ లీడర్ గా ఉన్నప్పుడు ఏమైందంటే పర్సనాలిటీ కల్ట్ బిల్డ్ అయిపోయింది. పర్సనాలిటీ కల్ట్ అంటే హీ రోజ్ అబౌవ్ ద పార్టీ, అంటే పార్టీ కంటే తన గొప్పవాడు అనే సెన్స్ బిల్డ్ అయిపోయింది. వ్యక్తి పూజ అనేది మొదలైపోయి చివరికి అంటే పార్టీ ఐడియాలజీ కంటే కూడా వ్యక్తి ఐడియాలజీ, హీరో వర్షిప్ అనేది. ఇప్పుడు మీరు మన దీంట్లో చూడండి, తమిళనాడులో ఎక్కువగా మనం చూస్తుంటాం. పర్సన్ జయలలిత చూడండి, అందరూ పార్టీ లీడర్స్ తన ఎదురుగా మోకరిల్లుతారు కంప్లీట్ గా. ఈ పార్టీ లీడర్స్ అందరూ కూడా లీడర్స్ దగ్గర మోకరిల్లడం అంటే వ్యక్తి పూజ. ఈ టైప్ ఆఫ్ పర్సనాలిటీ కల్ట్ మనకి మావో హయాంలో స్ట్రాంగ్ గా బిల్డ్ అయిపోయింది. అండ్ తర్వాత ఈ డెంగ్ ఏం చేశారంటే, ఒక వ్యక్తి అంత పవర్ఫుల్ అయిపోవడం కరెక్ట్ కాదు, అది అథారిటేరియన్ టెండెన్సీస్ ని తీసుకొస్తుంది. ఒక వ్యక్తి టూ పవర్ఫుల్ అయిపోతే తను ఏం చేసినా చెల్లుతుంది, అథారిటేరియన్ టెండెన్సీస్ వస్తాయని చెప్పి ఆయన ఏం ప్రపోజ్ చేశారు, కలెక్టివ్ లీడర్షిప్ మోడల్ ప్రపోజ్ చేశారు. అంటే ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే ఒక వ్యక్తి కాదు, అక్కడ పార్టీ యొక్క సెంట్రల్ సెక్రటేరియట్, వాట్ ఎవర్ ఇట్ ఈస్ దట్ గ్రూప్ అంతా కూడా, కోర్ గ్రూప్ అంతా కలిపి లీడర్షిప్ తీసుకొని నిర్ణయాలు తీసుకోవాలి అని చెప్పి ఆయన మార్చారు. ప్లస్ ఒక వ్యక్తి ఎన్ని టర్మ్స్ ఉండొచ్చు అని చెప్పి లిమిట్స్ పెట్టారు.
అంటే ఇష్టం వచ్చినట్టు ఎన్నాళ్ళంటే ఎన్నాళ్ళు కంటిన్యూ అయిపోయేలా కాకుండా ఇట్ అప్లైడ్ లిమిట్స్ టు నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎ పర్సన్ క్యాన్ బి చైనీస్ ప్రెసిడెంట్. ఏది కలెక్టివ్ లీడర్షిప్ మోడల్ ఎవరు తీసుకొచ్చింది? డెంగ్. ఎందుకు తీసుకొచ్చారు? ఆయన ముందు మావో కొన్ని తప్పులు చేయబట్టి, ఆయన ఒక్కడే లీడర్గా ఉండి కొన్ని తప్పులు అథారిటేరియన్ టెండెన్సీస్తో కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకోబట్టి చైనా కొన్నాళ్ళు వెనకబడిపోయింది. అలా ఒక వ్యక్తి చేతిలో అంత వెళ్ళిపోవడం వల్ల ప్రాబ్లమ్స్ వచ్చాయని చెప్పి హీ కేమ్ అవుట్ విత్ కలెక్టివ్ లీడర్షిప్ మోడల్. బిగ్ విత్ అంటే తన తర్వాత తరానికి ఆయన అందించాడు, గివ్ ఇట్ యాజ్ ఎ ప్రాపర్టీ. ఆయన తర్వాత వచ్చిన వాళ్ళకి ఈ మోడల్ని ఆయన ఇవ్వడం అనేది జరిగింది. ఇప్పటి లేటెస్ట్ కమ్యూనిటీ ఏం చేసిందంటే దీన్ని తప్పు పట్టింది, క్రిటిసైజ్ చేసింది. ఇండైరెక్ట్గా, డైరెక్ట్గా కాదు, దాన్ని క్రిటిసైజ్ చేసి, మీరు పాయింట్ అర్థమవుతుందా మీకు? మావో వన్ మ్యాన్ షో, డెంగ్ పవర్ఫుల్లే కానీ వన్ మ్యాన్ షోకి ఆయన ఆపోజిట్ కలెక్టివ్ లీడర్షిప్ మోడల్ ఆయన ప్రపోజ్ చేశారు. కానీ ఇప్పుడు షీ జిన్పింగ్ మళ్ళీ వన్ మ్యాన్ షోలోకి వెళ్ళే పరిస్థితి కనిపిస్తుంది. అందుకోసమనే ఈయన ప్రపోజ్ చేసిన కలెక్టివ్ లీడర్షిప్ మోడల్ ని క్రిటిసైజ్ చేశారు. ఇప్పటి తీర్మానంలో క్రిటిసైజ్ చేస్తూ ఎనేబుల్డ్ 3 పీస్ఫుల్ ట్రాన్స్ఫర్స్ ఆఫ్ పవర్, అంటే తన టర్మ్ అయిపోయాక కూడా ఇంకోసారి మళ్ళీ పవర్ ఆయనకే వచ్చేలాగా ఒక ఎనేబులింగ్ ప్రొవిజన్ పెట్టడం అనేది జరిగింది. ఈయన ఆల్రెడీ సెకండ్ టర్మ్ లో ఉన్నారు. సో థర్డ్ టర్మ్ కూడా ఆయన చేసేలాగా వాళ్ళ ఇంటర్నల్ కాన్స్టిట్యూషన్ లో మార్పు తీసుకురావడం అనేది జరిగింది. ఇలా చేస్తూ ఎందుకు చేసింది? ఇదంతా చేస్తూ మిస్టర్ జీ యొక్క లీడర్షిప్ ని పొగుడుతూ చేసింది, కోర్ లీడర్షిప్ ని పొగిడింది. ఎందుకని? ఫర్ హ్యావింగ్ సాల్వ్డ్ మెనీ టఫ్ ప్రాబ్లమ్స్, చాలా టఫ్ ప్రాబ్లమ్స్ ఆయన సాల్వ్ చేశారు. ఎటువంటి ప్రాబ్లమ్స్? విచ్ వర్ నెవర్ రిజాల్వ్, ఇంతకుముందు సాల్వ్ చేయలేకపోయిన చాలా ప్రాబ్లమ్స్ ఆయన సాల్వ్ చేశారు. అండ్ అకంప్లిష్డ్ మెనీ థింగ్స్, చాలా విషయాలు ఆయన అకంప్లిష్ చేశారు. దట్ వర్ వాంటెడ్ బట్ నెవర్ గాట్. ఇంతకుముందు అనుకున్నాము కానీ చేయలేకపోయాం అనుకున్న చాలా విషయాలను ఆయన సాధించారు, చాలా ప్రాబ్లమ్స్ ని కూడా సాల్వ్ చేశారు. అందుకని అలాంటి వ్యక్తి నాయకత్వంలో మనం ముందుకు వెళ్ళాలని చెప్పి ఇంకొక టర్మ్ ఆయనకి పవర్ ట్రాన్స్ఫర్ అయ్యే ప్రావిజన్ కూడా పెట్టింది. It also called for resolutely upholding Xi Jinping's core position on the central committee and in the party. కోర్ సెంట్రల్ కమిటీలోను పార్టీలోను ఆయన యొక్క కోర్ పొజిషన్ ని అప్హోల్డ్ అంటే సపోర్ట్ చేయడం, రెజల్యూట్లీ అంటే విత్ డిటర్మైన్డ్ మేనర్, పర్పస్ఫుల్ మేనర్ మనం అందరం కూడా ఆయన యొక్క పొజిషన్ సపోర్ట్ చేయాలి. అండ్ అప్హోల్డింగ్ ద సెంట్రల్ కమిటీస్ అథారిటీ, సెంట్రల్ కమిటీ అథారిటీని కూడా మనం సపోర్ట్ చేయాలి. టు ఎన్షూర్ దట్ పార్టీ మెంబర్స్ యాక్ట్ ఇన్ యూనిసన్. ఇన్ యూనిసన్ అంటే టుగెదర్, అందరూ కలిసి ఒకే మాట మీద ఉండేలాగా చెయ్యాలి అని చెప్పి ఇట్ కాల్డ్ ఫర్ అంటే పిలుపునిచ్చింది. అందరూ అలా ఉండాలి అని చెప్పి చెప్తోంది. ఎవ్రీబడి షుడ్ సపోర్ట్ హిమ్, షుడ్ సపోర్ట్ సెంట్రల్ లీడర్షిప్ అని చెప్పి చెప్తోంది. The significance of 1945 and 1981 resolutions lay not in their reflections on the past, but in how they would change the exercise of power, bringing dramatic consequences for China's future. 1945లో మావో హయాంలో వచ్చిన తీర్మానం తీసుకోండి, 81లో డెంగ్ హయాంలో వచ్చిన తీర్మానం తీసుకోండి. వాటి యొక్క సిగ్నిఫికెన్స్ అంటే సిగ్నిఫికెన్స్ ఎక్కడుంది? పాస్ట్ విషయంలో రిఫ్లెక్షన్, అంటే ఇంతకు ముందు ఏం జరిగిందని చెప్పింది కాదు సిగ్నిఫికెన్స్. అది చైనీస్ పాలిటిక్స్ లో ఎటువంటి మార్పులు తీసుకొచ్చింది, ఎస్పెషల్లీ విత్ రెస్పెక్ట్ టు పవర్. వాళ్ళు చేసిన మార్పులు అనేవి పవర్ గేమ్ ని ఎలా మార్చాయి అనే విషయంలో దాని సిగ్నిఫికెన్స్ ఉంది. ఏంటో కూడా చూడండి ఇక్కడ. ఫస్ట్ అంటే మావో హయాంలో తీసుకొచ్చిన తీర్మానం ఎస్టాబ్లిష్డ్ మావోస్ ఐడియాలజీ యాజ్ ద పార్టీస్ గైడింగ్ ఐడియాలజీ. మీకు ఇందాకే చెప్పాను, చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ, మావో పార్టీకి ఒక ఐడియాలజీ ఉంది. అది ఎలా అయిపోయిందంటే మావో ఒక వ్యక్తిగా బాగా ఎదిగిపోయి ఆయన ఓన్ ఐడియాలజీని తీసుకొచ్చి పార్టీ ఐడియాలజీ మీద రుద్దడం అనేది జరిగింది. అందుకే ఇట్ ఎస్టాబ్లిష్డ్ మావోస్ ఐడియాలజీ ఆన్ పార్టీ యాజ్ పార్టీస్ ఐడియాలజీ, పార్టీ యొక్క గైడింగ్ ఐడియాలజీగా మార్చేశారు ఆయన. బై డూయింగ్ సో ఇట్ మేడ్ ఇట్ heresy to question Mao and paved the way for the creation of his disastrous personality cult. Heresy అంటే అర్థం ఏంటి? ఆయన్ని క్వశ్చన్ చేయడం తప్పు. ఇట్ ఈస్ నాట్ అన్ ఎస్టాబ్లిష్డ్ ప్రాక్టీస్ టు క్వశ్చన్ హిమ్ అన్నట్టుగా మార్చేసింది. అంటే ఆయన ప్రశ్నించకూడదు, ఆయన చెప్పిందే కరెక్ట్, ఆయన ఏం చేస్తే అది కరెక్ట్, ఆయన క్వశ్చనించకూడదు, క్వశ్చన్ చేయడం తప్పు అనే పరిస్థితిని తీసుకొచ్చేసి డిజాస్టర్స్ పర్సనాలిటీ కల్ట్ కి దారి తీసింది. నేను ఇందాక చెప్పాను మీకు, పర్సనాలిటీ కల్ట్ అంటే ఒక వ్యక్తి హీరోయిక్ వర్షిప్, వ్యక్తి పూజ అనేది మొదలైపోయింది. వ్యక్తి పూజ మొదలైనప్పుడు మంచి చెడు ఆలోచించం, వాళ్ళు ఏం చెప్తే అదే కరెక్ట్, వాళ్ళు ఏం చెప్తే అది గుడ్డిగా ఫాలో అవ్వాల్సిన పరిస్థితులనే వస్తాయి, ఎవరు క్వశ్చన్ చేయడానికి కూడా భయపడే పరిస్థితులనే వస్తాయి, అది మంచి చేయదు. దీన్నే 1981లో ఏం జరిగింది? మళ్ళీ డెంగ్ ఏం చేశారు? హీ ఎస్టాబ్లిష్డ్ హిస్ డామినెన్స్, తన డామినెన్స్ ఎస్టాబ్లిష్ చేశారు. కాకపోతే హీ యూజ్డ్ హిస్ పవర్ టు బ్రింగ్ అన్ ఎండ్ టు రూల్ బై ఐడియాలజీ.
ఒక ఐడియాలజీని ఫాలో అయిపోయి రూల్ చేయడం అనే దాన్ని ఎండ్ చేశారు. అంటే మావోస్ ఐడియాలజీ ఫాలో అయిపోయి మనం వెళ్ళిపోవాలి అనే దాన్ని ఎండ్ చేసి ఇన్స్టెడ్ టర్నింగ్ ద పార్టీస్ అటెన్షన్ టు డెవలప్మెంట్ అండ్ బ్రింగింగ్ చైనా టు ఇట్స్ ఎరా ఆఫ్ రిఫార్మ్ అండ్ ఓపెనింగ్ అప్. ఇండియా 1990s లో చేసింది, 1980s లో చైనా చేసింది, మనకంటే ఒక 10 ఏళ్ల ముందు చేసింది. సో డెవలప్మెంట్ అనేది ఇంపార్టెంట్. చైనా కూడా రిఫార్మ్స్, ఎరా ఆఫ్ రిఫార్మ్స్ అవసరం, మనకు అవసరం, రిఫార్మ్ ఎరాని తీసుకొచ్చింది. అండ్ చైనా ఓపెన్ అప్ అవ్వాలి. ఓపెన్ అప్ అవ్వడం అంటే వివిధ దేశాలతో చైనా ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ చేయాలి, వేరే వాళ్ళు ఇక్కడ ఇండస్ట్రీస్ పెట్టుకునే అవకాశం ఇవ్వాలి. ఇలాంటివన్నీ కూడా వాటిపైన ఎక్కువగా ఫోకస్ చేశారు 1981లో. అంటే మనకి 1991 ఎకనామిక్ రిఫార్మ్స్ వస్తే చైనాకి ఇంకా ముందే వచ్చాయని చెప్పొచ్చు. సో 1981 తీర్మానం అనేది ఆ రకంగా ప్లస్ అయింది. 45ది పర్సనాలిటీ కల్ట్ బిల్డ్ చేసింది. ఇప్పుడు 40 ఏళ్ల తర్వాత చైనాస్ కరెంట్ లీడర్ లుక్స్ టు రైట్ హిస్ ప్లేస్ ఇన్ పార్టీస్ హిస్టరీ. ఈయన కూడా పార్టీస్ హిస్టరీలో తన పేరు నిలబడాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో ఏం చేశారంటే ద పాస్ట్ మైట్ బి హెల్డ్ ఇన్ రెఫరెన్స్. అంటే గతం ఏదైతే ఉందో దాన్ని మనం తిట్టం, దాన్ని గౌరవిస్తాం. రివరెన్స్ అంటే గౌరవించడం, మర్యాదతో చూడడం. కానీ ఇట్ విల్ నాట్ బి అలౌడ్ టు డిక్టేట్ ద కాంటూర్స్ ఆఫ్ ద ఫ్యూచర్. పాస్ట్ మనం గౌరవిస్తాం, కానీ పాస్ట్ మనం గౌరవిస్తున్నాం కదా అని చెప్పి ఇట్ విల్ నాట్ బి అలౌడ్ టు డిక్టేట్ ది కాంటూర్స్ ఆఫ్ ద ఫ్యూచర్. ఫ్యూచర్ యొక్క బౌండరీస్, కాంటూర్స్ అంటే బౌండరీస్. మీరు ఒకసారి చూడండి, గతంలో మనం ఎలా చేసాం, గతంలో ఎలా చేసాం, సో ఫ్యూచర్ లో కూడా అలాగే చెయ్యాలి అనడానికి లేదు. గతంలో చేసింది మంచిదే, ఓకే, మనం గౌరవిద్దాం. అయితే ఇది ఫ్యూచర్ లో మనం ఏం చేయాలనే దానికి బౌండరీ పెట్టకూడదు. మారుతున్న పరిస్థితులు తగ్గట్టుగా మనం మన పొలిటికల్ ఐడియాలజీ మారొచ్చు, ఎకనామిక్ ఐడియాలజీ మారొచ్చు. సో పాస్ట్ అనేది ఫ్యూచర్ కి ఒక బౌండరీ కాకూడదు అని చెప్పి రాశారు. అదే రాశారు, విల్ నాట్ బి అలౌడ్ టు డిక్టేట్ ది కాంటూర్స్ ఆఫ్ ద ఫ్యూచర్ అంటే మీనింగ్ అదే. అండ్ ద కంట్రీ ప్రిపేర్స్ టు టేక్ యెట్ అనదర్ పొలిటికల్ టర్న్. ఇంకో పొలిటికల్ టర్న్ తీసుకుని ఈ క్రమంలో పాస్ట్ విల్ బి రెస్పెక్టెడ్ బట్ ఇట్ విల్ నాట్ బి అలౌడ్ టు డిక్టేట్ ద ఫ్యూచర్. ఫ్యూచర్ యొక్క యాక్షన్స్ ని పాస్ట్ డిక్టేట్ చేయకుండా ఉండేలాగా తీర్మానంలో మెన్షన్ చేయడం జరిగింది. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఎడిటోరియల్. టేక్ కేర్, బై.